పవన్ కళ్యాణ్ పై కుట్ర జరిగిందా? నకిలీ ఐపీఎస్ ఘటనపై హోంమంత్రి సీరియస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరంలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలం బాగోజాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రభుత్వం ప్రజలకు డెవలప్మెంట్ పథకాలు అందజేస్తూ ఏపీని మరలా గాడిన పెట్టే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూనే మరోవైపు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి అనేక పనుల్ని సైతం గమనించి ప్రజల్ని ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నేనున్నానని అక్కడికి చేరుకుని ప్రజలకు భరోసా ఇచ్చి సహాయక చర్యల్ని ముమ్మరంగా సాగేలా చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. అసలే సున్నితమైన ప్రదేశం కావడంతో పోలీసులు ముందుగానే భద్రత విషయంలో అనేక సూచనలు చేసినట్టు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కు తగ్గలేదని తెలుస్తోంది. ఆయన సాలూరు, మక్కువ మండలం బాగోజాల్లో పర్యటించారు. అయితే అక్కడ ఒక ఐపీఎస్ అధికారి దుస్తులు వేసుకుని ఒక వ్యక్తి ఆయన చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. తీరా అధికారులు ఆరా తీయడంతో అతను ఫేక్ అని బయటపడింది. పర్యటన అనంతరం కింద స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు. కానీ అతని వాలకం అనుమానంగా ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టి అతడు నకిలీ ఐపీఎస్ అని తేల్చినట్లు తెలుస్తుంది. వెంటనే విజయనగరం రూరల్ పోలీసులు ఫేక్ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సదరు వ్యక్తి గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. హోంమంత్రి వంగల్పూడి అనిత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉన్న విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన ఒక పర్యటనకి వెళ్ళారు మాండ్యం జిల్లాకి. సో అక్కడ సెక్యూరిటీ సిబ్బందిలో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. సో అతను ఎవరు ఏంటి అని ఆరాలు తీస్తున్నప్పుడు అతను సూర్యప్రకాష్ విజయనగరం జిల్లా వాసిగా అయితే తెలిసింది ఇప్పటి వరకు. అండ్ దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వంగల్పూడి వనిత గారు ఇప్పటికే తదుపరి విచారణ చేయండి, అసలు ఎవరు ఏంటి అనేది అయితే కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పైన ఇలాంటి పుకార్లు అయితే చాలానే వచ్చాయి. అతన్ని చంపేస్తారంటూ, అతనికి బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ కూడా అతని ఫ్యామిలీని లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారంటూ ఇలాంటి చాలా ఫేక్ న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది. బట్ అవన్నీ కూడా అక్కడ ఉన్న ఆ ప్రభుత్వం కట్టిపడేస్తుంది. సహజంగా తక్కువ టైంలోనే రాజకీయంగా అంత మంచి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారే కాదు, గతంలో ఇలా చాలా మంది కూడా ఇదే విధంగా వచ్చాయి. సో అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేసి మిగతావన్నీ కూడా కొట్టిపారేశారు. అండ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు వై కేటగిరీ సెక్యూరిటీతో కూడా ఉన్నారు. దాదాపు ఆయన చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది 30 వరకు కూడా ఉంటారు. అండ్ ఆయన పర్సనల్ గా ఒక 15 మంది ఉంటారు.
సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్ళినా దాదాపు చాలా కార్లు ఉంటాయి. ఒక సీఎం రేంజ్ ఎన్ని కాన్వేలు అయితే వెళ్తాయో ఈయన కూడా అదే విధంగా వెళ్ళే పరిస్థితి అయితే ఖచ్చితంగా అక్కడ ఉంది. అండ్ ఆయనకి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ గౌరవాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే అతను నాకన్నా తక్కువ కాదు, నాతో సమానమే అన్నట్టు విధంగా కూడా అతను మంచిగా రెస్పెక్ట్ హోందాతనంగా కాన్వే తో పంపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి నక్సలైట్ల నుంచి కూడా బెదిరింపులు వచ్చే పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాం, మీ పద్ధతి మార్చుకోండి, మీరు ఇదే విధంగా ఉంటే మేము మీ పైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా గతంలో నక్సలైట్ల నుంచి ఒక మెసేజ్ వచ్చింది అంటూ కూడా ఒక న్యూస్ అయితే బయట బాగా స్ప్రెడ్ అయింది. అండ్ దానికన్నా ముందు ఎలక్షన్స్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొంతమంది కిరాయి గుండాలు దిగారు అని చెప్పేసి కూడా ఒక అలజడి అయితే బాగా రేగింది. దానికి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటిని చుట్టుముట్టారంటే మా అభిమాన రాజకీయ నాయకుడిని, మా అభిమాన హీరోని ఏమైనా దాడి చేస్తారేమో అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఒక 2 రోజులు మొత్తం అక్కడే ఉండడం కూడా మనం చూసాం. సో మొత్తానికి అంటే తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి పేరు రావటం ఎవరో కొంతమంది ఇది జీర్ణించుకోలేకున్నారని మాత్రం పూర్తిగా అర్థం అవుతుంది. అంటే ఇదేమైనా రాజకీయ కుట్ర, ఎందుకంటే ఇలాంటివి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటే రాజకీయ నాయకులకు సంబంధించి. సో అంటే ఫస్ట్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ సౌత్ అంతా మంచి పేరు తెచ్చుకోవడం తక్కువ టైంలోనే. సో మరి అతని రాజకీయ జీవితానికి అడ్డుపడి ఏమైనా తప్పు దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. రైట్ తేజ, థ్యాంక్ యూ. సో ఇవాళ విచారణ చేపట్టి అసలు అతను ఎవరు, సెక్యూరిటీ ఆఫీసర్, ఫేక్ సెక్యూరిటీ ఆఫీసర్, నిజంగానే అతనికి ఎలిజిబిలిటీ ఉందా, ఆయన ఐపీఎస్ సివిల్స్ రాశారా అన్న పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఎలా అయితే గతంలో కూడా కొంతమంది మినిస్టర్స్ కి కానీ, చీఫ్ మినిస్టర్స్ కి కానీ, పొలిటికల్ గా కానీ, లేకపోతే హీరోస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి డిఫికల్టీస్ ఉంటూ ఉంటాయి, బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే చాలా అతి తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు తన పేరు ఎంతో బాగా వినిపించడంతో, ఆయన చేసే పనులతో ఆయనకి ఎంతో గౌరవం దక్కింది. ప్రజల్లో కూడా ఎంతో ఆదరణ, అభిమానాలు దొరికాయి అనుకోవచ్చు. అయితే దీని విధంగా ఇలా చూసినట్టయితే గనక ఇలానే కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది కూడా అసలు ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా ఇమీడియట్ గా విచారణ చేపట్టి ఇదంతా ఏంటి అనేది కనుక్కొని ఇంకా సెక్యూరిటీ పెంచాలా, లేకపోతే ఈ సెక్యూరిటీ సరిపోతుందా, ఉన్న వాళ్ళలో ఫేక్ ఎవరు